కచ్చతీపు దీవుల గురించి నిన్న నరేంద్ర మోడీ ఎప్పుడైతే రైజ్ చేశాడో అది సంచలనాత్మకం అయిపోయింది. ఏది దాన్ని శ్రీలంక వాళ్ళకి ఇచ్చేయడం ఏంటి, అక్కడ కనీసం మన వాళ్ళు అక్కడ దిగితే తీసుకెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేయడం ఏంటి, ఈ కథ అంతా ఏంటి అన్నటువంటి ఇది పెద్ద ఎత్తున ప్రచారంలోకి వస్తుంది. దీంతో ఇప్పుడు కౌంటర్ మరి డిఫెన్స్లో పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ అఫెన్సివ్ స్టేట్మెంట్ ఇచ్చింది. దేశాన్ని దోచిన అవినీతి పరులను ఇందులో తూర్పు లడాఖ్లోని గాల్వన్లోయలో 20 మంది సైనికులు ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత కూడా చైనాకు మోడీ ఎలా క్లీన్ చిట్ ఇచ్చారంటూ విచిత్రమైనటువంటిది. మరి మోడీ ఎప్పుడు క్లీన్ చిట్ ఇచ్చాడో తెలియదు. నిలదీశారు మల్లికార్జున్ ఖర్గే. మీ హయాంలో బంగ్లాదేశ్తో భూ సరిహద్దు ఒప్పందం జరిగింది. స్నేహపూర్వక సంబంధాల్లో భాగంగా 55 ప్రాంతాలు భారత్కు వస్తూ 111 ప్రాంతాలు బంగ్లాకి వెళ్ళాయి. అలాంటి ఒప్పందంలో భాగంగానే నాటి ప్రభుత్వం శ్రీలంక కచ్చితీపుని అప్పగించింది అని ఖర్గే పేర్కొన్నారు. వెరీ గుడ్. కాకపోతే అసలు పాయింట్ మరి ఇక్కడ బంగ్లాదేశీయులు మన దగ్గరకు వచ్చేసి మన వాళ్ళు అక్కడ కొంత ప్రాంతాల్లో ఉన్నారన్నప్పుడు అది సెటిల్ చేశారు. అంటే మనకు కొంత భూభాగం వచ్చింది, వాళ్ళకు కొంత భూభాగం వెళ్ళింది. మరి కచ్చితీపు దీవులు శ్రీలంకకి ఇచ్చినందుకు శ్రీలంక మనకి ఏమైనా భూమి ఇచ్చిందా? అప్పుడు కదా కరెక్ట్ లాజిక్. భూమి పోనీ దీనికి బదులుగా మనకి ఇది ఇచ్చారు వాళ్ళు అని చెప్తే కదా నిజమయ్యేది. అక్కడ అడ్జస్ట్మెంట్ జరిగింది అంతే తప్పించి ఎవరిదెవడు దోచుకోలేదు. ఇక్కడ అడ్జస్ట్మెంట్ కాదే రాసిచ్చేశారే. ఆ పాయింట్ లాజిక్ మిస్ అవడమే ఇక్కడ అసలు విషయం.